'అరవిల్ పాడ్‌కాస్ట్' ప్రేక్షకులకి, శ్రోతలకి పునఃస్వాగతం. ఆహ్, ఇది మేము చేయబోయేది 148వ ఎపిసోడు. సో, ఇంకొక 2 ఎపిసోడ్స్ తర్వాత 180, 150 ఎపిసోడ్ మైల్ స్టోన్ అందుకుంటాం గాబట్టి, ఆ సందర్భంగా 'ఆస్క్ మీ ఎనీథింగ్' ఆ ఫార్మాట్‌లో చేద్దాం అనుకుంటున్నాను ఆ ఎపిసోడ్ విత్ మై కో హోస్ట్ ఆదిత్య. కాబట్టి మీ సజెషన్స్ గానీ, ఇంతకుముందు మేము చేసిన ఎపిసోడ్స్ అంటే, నేను ఆదిత్య కలిపి చేసినయి గానీ, లేతే నేను విడిగా చేసినయి గానీ, గత 140 చిల్లర ఎపిసోడ్స్ వాటి వాటిలో ప్రస్తావించిన అంశాల మీద గానీ, లేతే మా కామెంట్స్ గురించి గానీ, మీ కామెంట్స్ ఏమన్నా ఉంటే, అలాగే నాకు, ఆదిత్యకి మీ ప్రశ్నలేమన్నా ఉంటే గనక అడగాలనుకున్నవి, ఇవన్నీను మీరు యూట్యూబ్ ఛానెల్‌లో కామెంట్స్ రూపంలో గానీ, లేపోతే ట్విట్టర్‌లో నాకు డైరెక్ట్‌గా మెసేజ్ చేయటం గాని, ట్వీట్ చేయటం గాని చేయండి. సో, తప్పకుండా సాధ్యమైనన్ని కామెంట్స్‌ని, క్వెషన్స్‌ని అడ్రెస్ చేస్తాం. సో, ఇప్పుడు ఆహ్, ముందుగా ఈ ఎపిసోడ్‌లోకెళ్ళే ముందు యథాప్రకారం మన కో హోస్ట్ ఆదిత్యని వైజాగ్ వెదర్ ఎలా ఉందో కనుక్కుందాం. అందరికీ నమస్కారం అండి. ముందస్తు శుభాకాంక్షలు నాగభయ్య. 150వ మైల్‌స్టోన్‌కి మీరు అతి చేరువలో ఉన్నందుకు గాను. సో, అందులో చాలా ప్రశ్నలు నేను గూడా అడుగుదాం అనుకుంటున్నాను. వేరే 'ఆకాశ రామన్న' అనే పేరుతో అడిగిన క్వెషన్‌లుంటాయి మీకు కొన్ని. ఆహ్, వైజాగ్ వెదర్ మీరు ప్రేక్షకులు ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రతిసారి నాగభయ్య వైజాగ్ వెదర్ ఇలాంటివి అడగడానికి కారణం ఏంటంటే, ఆయన బెంగుళూరులో ఉన్నారు. ఈ బెంగుళూరులో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ ఊరు తాలూకా వెదర్ మీద ఒక విధమైన ఉంటుందన్నమాట. అందుకు మమ్మల్ని అడిగి మరీ హేళన చేస్తూ ఉంటారు. మాకు బెంగుళూరు కన్నా చల్లగా ఉంది. మాకు గూడా పింక్ ఫ్రూట్స్, పింక్ ఫ్లవర్స్ వచ్చే ట్రీస్ మేము కూడా పాతుకున్నాం మా ఊరిలో. అవునా? అంతేలే. మనం బ్యూటీ ఈస్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద బిహోల్డర్ టైప్‌లో ఈవెన్ వెదర్ ఈస్ ఇన్ ద సెన్సెస్ కదా! అంతే. ఒకసారి గుంటూరు ఎళ్ళొస్తే మీకు వైజాగ్ చల్లగానే ఉంటది. అది సంగతి. ఓకే. సో, ఇప్పుడు మనం ఆహ్, మాట్లాడబోతుంది బెట్టింగ్ యాప్స్ గురించి. బెట్టింగ్ యాప్స్ లీగాలిటీస్ అదొక ఎత్తు. దానికి తోడు ఈ మధ్య బెట్టింగ్ యాప్స్ చుట్టూతా చాలా వార్తలు గూడా తిరుగుతున్నాయి. మనుషులు గూడా తిరుగుతున్నారు. కాబట్టి వాటి గురించి మాట్లాడబోయే ముందు అసలు ఈ బెట్టింగ్‌కి సంబంధించి అసలు లా ఏంటి? దాని పూర్వాపరాలేంటి? ఒకసారి గబుక్కున పరిశీలించి అప్పుడు మనం డిబేట్ చేద్దాం. బెట్టింగ్ అనేది దీనికి సంబంధించి లా అయితే గనక బ్రిటిష్ వాడున్నప్పుడే 1867లో వాళ్ళు ఒక లా ఉంది. వాళ్ళు మొదలుపెట్టారు. కానీ చాలా విషయాలు జరుగుతున్నట్టే ఆహ్, ఆ చట్టాన్ని కాలానికి అనుగుణంగా మార్చటంకి తిరిగి లేకుండా పోయింది మన పాలిసీ మేకర్స్‌కి. సో, అదొకటి. రెండో విషయం మనం గమనించాల్సిందేంటంటే, ఆ చట్టం ఆన్‌లైన్ బెట్టింగ్ గురించి ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే అప్పట్లో ఇంటర్నెట్ లేదు కాబట్టి. ఆహ్, ఇకపోతే ఆహ్, ఆ చట్టం ప్రకారం బెట్టింగ్ అనేది ఇండియాలో ఇల్లీగల్. ఆహ్, ఆఫ్‌లైన్ బెట్టింగ్ గురించి ఆ చట్టం జరిగింది. కానీ దాని తర్వాత కొన్ని రాష్ట్రాల్లో ఈ బెట్టింగ్ అనేది మనకి ఆహ్, ఇండియాకి స్వతంత్రం వచ్చిన తర్వాత మనం రాజ్యాంగం రాసుకున్న తర్వాత 1950 నుంచి రాజ్యాంగం అమల్లో ఉంది కాబట్టి, ఆ రాజ్యాంగం ప్రకారం బెట్టింగ్ అనేది స్టేట్ సబ్జెక్ట్. నాట్ నాట్ ఈవెన్ ఇన్ ద కాంకరెంట్ లిస్ట్. సో, కొన్ని రాష్ట్రాలు ఏ చట్టాలు చేశాయంటే, స్కిల్ బేస్డ్ కొన్ని గేమ్స్ ఉంటాయి. అవి మాత్రం లీగలైజ్ చే అవి మాత్రం లీగలే అని కొన్ని రాష్ట్రాలు చేశాయి. బేసికల్‌గా ఏంటంటే, కొంచెం కాసినో ఇలాంటి వాటిని ప్రోత్సహించే వాటి మీద ఆధారపడే కొన్ని వాటి నుంచి వచ్చే ఆదాయం మీద ఆధారపడే కొన్ని రాష్ట్రాలున్నాయి గాబట్టి, వాళ్ళు కొన్ని ఆటల్ని స్కిల్ బేస్డ్ గేమ్స్ కింద డిఫైన్ జేసుకున్నారు. బట్ అదర్‌వైజ్ బ్రాడ్ డెఫినిషన్ బెట్టింగ్ అంటే ఏంటంటే, ఇట్స్ ఎ రాండమ్ లక్ బేసికల్లీ. ఒక రాండమ్ దాని మీద ఆడటం. ఆహ్, కానీ ఆడేవాళ్ళు అది రాండమ్ అనుకోరు. ఆడేవాళ్ళేంటంటే, మేము ఒక ప్యాటర్న్ గమనించాం, ట్రెండ్ గమనించాం కాబట్టి మిగతా వాళ్ళకంటే మేము తెలియగల వాళ్ళం. మేము డబ్బులు సంపాదించుకోగలం అనుకుని ఆడతారు.
అలా ఆడి బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి చాలామంది డబ్బులు పోగొట్టుకొని ఉంటారు. కాబట్టే ఆ చట్టం వచ్చింది. సో, ఆ చట్టం పరిస్థితి అది. ఆ చట్టం ప్రకారం అయితే ఆన్‌లైన్ బెట్టింగ్ గురించి అసలు మాట్లాడలేదు. ఆహ్, ఇకపోతే ఆహ్, తర్వాతొచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్స్ గాని, అలాగే మనీ లాండరింగ్ యాక్ట్ సంబంధించి ఇలాంటి వాటికి ఇలాంటి చట్టాల ద్వారా ముఖ్యంగా ఈ ఆన్‌లైన్ బెట్టింగ్ సంబంధించి ఆహ్, ఎలా జరుగుతున్నాయి అంటే జనాలు ఎలా డబ్బులు పోగొట్టుకుంటున్నారు, దానివల్ల సమాజంలో ఏం జరుగుతుందనేది గమనించి గాని, లేకపోతే ఈ బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు ఆహ్, బయట దేశాల్లో పెట్టుకొని వాళ్ళ సంస్థని ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఇల్లీగల్ గాబట్టి, అక్కడి నుంచి ఆన్‌లైన్‌లో ఇది చేసి, ఈ మనీ అనేది ఇలా బయట సరిహద్దులు దాటించి అంటే మనీ లాండరింగ్ ఇలాంటి కొన్ని నేరాలు కూడా చేయటం వల్ల వాళ్ళ దృష్టిలో పడి గాని చాలా వరకు మీరు గమనిస్తానే ఉంటారు. బెట్టింగ్ యాప్స్‌ని బ్యాన్ చేస్తా ఉన్నారు. ఆహ్, కుదిరినప్పుడల్లా. ఇకపోతే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌కొచ్చేటప్పటికి ఆహ్, కొన్ని మీకు తెలిసే ఉంటది. ఇండియాలో కొన్ని వస్తువులు గాని, కొన్ని సేవలు గాని వాటికి సంబంధించి డైరెక్ట్‌గా ఆహ్, అడ్వర్టైజింగ్ చేయకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, లిక్కర్ గురించి మీకు తెలిసే ఉంటది. లిక్కర్ గాని, టొబాకో ప్రొడక్ట్స్ గాని అడ్వర్టైజ్ చేయకూడదు. ఈవెన్ మెడిసినల్ ప్రొడక్ట్స్ కూడా అడ్వర్టైజ్ చేయకూడదు. మీరు చూస్తే గనక బ్రాండెడ్ డ్రగ్స్ అడ్వర్టైజ్‌మెంట్ అనేది ఇండియాలో లేదు. ఆహ్, హ్మ్, కానీ ఈ లిక్కర్ ప్రొడక్ట్స్ గానీ, టొబాకో ప్రొడక్ట్స్ గానీ, ఇంకా వేరే వాళ్ళు గానీ, సరోగేట్ అడ్వర్టైజింగ్ అనేసి మీకు తెలిసే ఉంటది. అదే బ్రాండ్ నేమ్‌తో అంటే కింగ్ ఫిషర్ వాటర్ బాటిల్ అడ్వర్టైజ్‌మెంట్ లాగా ఉంటదనమాట. వాళ్ళది ఒరిజినల్ ప్రొడక్ట్ ఏమో బియర్ వాళ్ళు ప్రమోట్ జేయాలనుకుంటుంది. అలా. సో, అలాంటి పద్ధతులే ఈ బెట్టింగ్ యాప్స్ కూడాను కొంతమంది అవలంబిస్తా ఉన్నారు. అది గూడా మనం గతంలో చూసాము. ఇక ఆహ్, మన గవర్నమెంటు ఈ బెట్టింగ్ అనేది దీని రిపర్కషన్స్ అసలు సొసైటీలో ఏమున్నాయి అని గమనించి దానికి ఆహ్, పకడ్బందీగా చట్టాలు చేయటం అనేది మీద అంత ఎక్కువ దృష్టి పెట్టకుండా వాళ్ళు ముఖ్యంగా దృష్టి పెట్టిందేంటంటే వీటిలో మనం టాక్సేషన్ ఎలా చేయొచ్చని జెప్పేసి. కాబట్టి స్కిల్ బేస్డ్ గేమ్స్ కొన్ని లీగల్ అని చెప్పాం గదా! కొన్ని రాష్ట్రాల్లో. ఆహ్, అలా సంపాదిస్తే గనక ఆదాయం ఏమన్నా వాటి మీద 30% టాక్స్ అది మాత్రం తెచ్చారు. అలాగే ఆహ్, ఈ లీగల్ ఎన్ఫోర్స్‌మెంట్ అంటే ఈ చట్టాన్ని ఎంత బాగా అమలు చేస్తున్నారు అంటే గనక ఇంతకుముందు చెప్పినట్టు ఆ చట్టం అనేదే పకడ్బందీగా లేదు. దీని అన్నిటికి మదర్ యాక్ట్ లాంటిది ఏదైతే ఉందో అది బ్రిటిష్ టైమ్ నాటిది. అది ఆన్‌లైన్ బెట్టింగ్‌ని అడ్రెస్ చేయదు. స్టేట్ సబ్జెక్ట్ మళ్ళీ బెట్టింగ్ అనేది. సో, స్టేట్స్ ఎవరు చట్టాలు వాళ్ళు చేసుకుంటున్నారు. లేకపోతే చేసుకోకుండా అసలేమి పట్టించుకోలేదు. కొన్ని స్టేట్స్ అయితే గనక చట్టాలు చేశారు. ఏమని స్కిల్ బేస్డ్ గేమ్స్ అయితే గనక అది లీగలే అని చెప్పేసి కూడాను. అది కూడా మాట్లాడుకున్నాం. సో, ఇన్ని రకాల గజిబిజి ఉండటం వల్ల, లూప్ హోల్స్ ఉండటం వల్ల చట్టాన్ని అమలు చేయటం అంటే ఎన్ఫోర్స్‌మెంట్ అనేది అంత బాగా జరగట్లేదు. సో, అలాంటప్పుడు మరి కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద గూడాను దీన్ని ఏమి చేయలేరు. అది విషయం. ఇక ఇప్పటిదాకా అంటే లాస్ట్ కౌంట్ చూస్తే గనక ఒక 581 యాప్స్ ముఖ్యంగా ఆన్‌లైన్ యాప్స్ బ్యాన్ చేశారు. నాకు తెలిసి ఇది ప్రతి నెల, ప్రతి 3 నెలల కౌంట్ చూస్తుంటే పెరుగుతా ఉంటుంది. ఇప్పుడైతే గనక నాకు తెలిసి 700 పైనే యాప్స్ బ్యాన్ చేశారు. ఆహ్, హ్మ్, మెయిన్‌గా ఏ రీజన్స్‌తో బ్యాన్ చేశారు? చట్టం అంత పకడ్బందీగా లేదు గదా! ఏ రీజన్‌తో బ్యాన్ చేస్తున్నారంటే మనీ లాండరింగ్ అనేదొకటి, ఈ హవాలా టైప్‌ది. దాన్ని ఈవెన్ క్రిప్టో ద్వారా గూడా కొంతమంది చేస్తున్నారని జెప్పేసి. ఇంకా ఆఫ్‌షోర్ బిజినెసెస్ ద్వారా చేస్తున్నారు. ఇలాంటి విషయాల్లో ఇలాంటి రీజన్స్‌తో బ్యాన్ చేశారు. ఆహ్, హ్మ్, ఆహ్, బ్యాన్ చేయడానికి గాని, బ్లాక్ చేయటానికి గాని ఆ యాప్స్‌ని నేను చెప్పినట్టు ఎయిదర్ ఆహ్, ఎన్ఫోర్స్‌మెంట్ ఫారెన్ ఎక్స్‌చేంజ్ ఫెరా యాక్ట్ కింద గాని, లేపోతే ఈ ఐటీ యాక్ట్ కింద గాని వాట్ ఈస్ నాట్ పర్మిసిబుల్ ఆహ్, ఆన్‌లైన్ అనేది. ఇలాంటియి కొన్ని ఆహ్,
వాటి ఆధారంగా బ్యాన్ చేశారంతే. సో, ఓవరాల్‌గా ఈ మ ఈ మధ్య కాలంలో అంతా చూస్తే గనక ఒక లెక్క గూగుల్‌లో చూస్తే ఏం తెలిసిందంటే దాదాపు 400,00,00,000 ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు సీజ్ చేశారు. అంటే మొత్తం దేశంలో ఆన్ ఎనీ గివెన్ ఇయర్ ఆర్ మంత్ బెట్టింగ్ మీద ఎంత డబ్బులు నడుస్తున్నాయనే దానికి ఇది ఏమాత్రం ప్రాక్సీ గూడా కాదు 400 క్రోర్స్ అనేది. ఎంతుంటదనేదే డిబేట్ చేద్దాం మనం. హ్మ్. సో, ఆదిత్య, ఎప్పటిలాగానే నా ప్రశ్న ఏంటంటే నేను చెప్పిన దాంట్లో ఏమన్నా లోపాలుంటే గనక సరిదిద్దు. అలాగే అసలు ప్రశ్నకెళ్దాం దాని తర్వాత. ఏంటంటే ఆహ్, గవర్నమెంట్ ఏమి చెయ్యాలి, చట్టాలు పకడ్బందీగా ఉండాలనేది అది చాలా క్లియర్‌గా తెలిసిపోతా ఉంది. ఆహ్, అది కాకుండా ఆహ్, అసలు బెట్టింగ్ వల్ల ఎవరికి నష్టం? ఎందుకు నష్టం అనేది నీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటి? చాలా బాగుంది సార్. అయితే అసలు ఈ బెట్టింగ్ గురించి మనం మాట్లాడుకోవడానికి ఇప్పుడనే కాదు, చాలా రోజుల క్రితం నుంచి కూడా ఇది నడుస్తున్న టాపిక్కే మనం చూస్తున్నాము. దట్ పీపుల్ ఆర్ లూజింగ్ ఇన్ అవర్ ఓన్ సర్కిల్. మనం గాని, మనకి ట్విట్టర్‌లో మనం మాట్లాడుకున్నప్పుడు గాని, ఫ్రీక్వెంట్ గానే బెట్టింగ్‌లో డబ్బు కోల్పోయి అప్పులు చేసి ఉరేసుకున్నారు టైప్ ఫ్యామిలీకి అదొస్తూనే ఉంది. మీరిందాక మాట్లాడిన దాంట్లో ఆహ్, కొన్ని స్టేట్స్ తాలూకా పేర్లు గూడా మీరు ప్రస్తావించారు. ఇప్పుడు ఈ యాక్ట్ తాలూకాది ఇట్ ఈస్ నాట్ జస్ట్ కమింగ్ టు ప్రివలెన్స్ టుడే గదా! అంటే మనకి చిన్నప్పుడు, మన చిన్నప్పుడు కూడా వి హాడ్ సిక్కిం లాటరీ, భాగ్యలక్ష్మి బంపర్ డ్రా, కేరళ లాటరీ, లేకపోతే మిజోరాం బంపర్ ఆ టైప్‌లో నార్త్ ఈస్ట్‌లో ఒక 2 సిక్కిం, నాగాలాండ్, మిజోరాం లేకపోతే కేరళ ఇలా 2, 3 స్టేట్‌లు హాడ్ లాటరీ యాస్ అన్ అఫీషియల్ అలౌడ్ అండ్ ఫన్నీలీ ఆ లాటరీ టికెట్స్ వర్ సోల్డ్ ఆల్ ఓవర్ ద కంట్రీ నాట్ జస్ట్ ఇన్ దేర్ ఓన్ స్టేట్స్. కేరళలోని వాటిలో అయితే ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ లైఫ్. ఎవ్రీ మార్నింగ్ వెళ్లి వాళ్ళు లోకల్‌లోని డైలీ లాటరీ, వీక్లీ లాటరీలు నంబర్లు కొనుక్కొస్తారు. ఎవ్రీ వీక్ అది జరుగుతూనే ఉంటుంది. కాన్స్టెంట్ ప్రాసెస్ అది కదా వాళ్ళది. అంటే ప్రతి వాడికి కూడా ఇక్కడే కాదు, యూఎస్‌లో కూడా మనం ఓన్లీ మన వాళ్ళనే ఎందుకంటాం. ఒక టికెట్ కొనుక్కొని ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ లైక్ ఎ డ్రీమ్ ఫర్ ఎనీవన్ దట్ వి బికమ్ అల్ట్రా రిచ్ ఓవర్‌నైట్. అదొక డ్రీమ్ గదా! మనకి సినిమాల్లో 'అరుణాచలం' సినిమాలాగా మనకి ఓవర్‌నైట్ వి షుడ్ బికమ్, అంటే అది లైఫ్ హ్యాకింగ్‌గా మారిపోయి, తిరిగిపోయి అంత స్థాయి రావాలి అన్నది ప్రతి వాడికి కలలో ఉన్న డ్రీమే. మీకు నాకుతో సహా ప్రతి వాడికి కూడా వస్తే బావుంటుంది. ఒకేసారి ఏకంగా 100,00,00,000 వచ్చేస్తే అబ్బా! చాలా బావుంది. దానికోసం ఓ ఐసురుతాం నష్టమేముందిలే టైప్‌లోనే అది మొదటి నుంచి నడుస్తోంది. ఇట్ ఈస్ నాట్ న్యూ. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత వాట్ హాస్ హ్యాపెండ్ ఇస్ ఇట్ హాస్ గివెన్ వింగ్స్ టు దట్ సేయింగ్ దట్ ఓకే. ప్రతి వాడు కూడాను ఐ హావ్ మల్టిపుల్ పాయింట్స్. ఐ విల్ విజిట్ దట్ ఆఫ్టర్ మీరు అడిగినంత ముందు కవర్ చేసుకొని దాంట్లోంచి వచ్చాక. అంటే మనం లూప్ హోల్స్ గురించి అని మాట్లాడినప్పుడు అసలు యాక్చువల్‌గా లాయే లేదు. లూప్ హోల్స్ మాత్రమే ఉన్నాయి. దేర్ ఇస్ నో రియల్ లా ఈవెన్ టుడే దట్ దిస్ ఇస్ అలౌడ్, దిస్ ఇస్ నాట్ అలౌడ్ అని. మీరు చెప్పినది మళ్ళీ ఇంకొకసారి రీఇటరేట్ చేయడానికి అందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే జనాలకి, అంటే ఇన్ కేస్ ఇఫ్ ఎనీవన్ హాస్ నాట్ కాట్ ఇట్, ద యాప్స్ విచ్ హావ్ బీన్ బ్యాన్డ్ హావ్ నాట్ బీన్ బ్యాన్డ్ బికాస్ దే ఆర్ బెట్టింగ్ యాప్స్. They have been banned because వాటి తాలూకా రిపర్కషన్స్ ఇన్ సమ్ వే ఆర్ ది అదర్ దే హావ్ నాట్ బీన్ ఫైనాన్షియల్లీ ప్రూడెంట్ విత్ ద గవర్నమెంట్. గవర్నమెంట్‌కి అఫీషియల్‌గా గాని వాళ్ళ తాలూకా స్టాటిస్టిక్స్ అన్ని చూపించి 30% టాక్స్ గాని రెమిట్ చేసేస్తే 10% టీడీఎస్ డిడక్ట్ చేసి పాన్ నంబర్ కలెక్ట్ చేసుకొని గవర్నమెంట్‌కి ఇచ్చేస్తే గవర్నమెంట్ హాస్ నో ప్రాబ్లమ్ ఇన్ డూయింగ్ దట్. మనకి దట్ ఈస్ ద రీజన్ వై మొన్న కాంటెక్స్ట్ సెట్ చేయడానికి సడెన్‌గా ఇది న్యూస్‌లోకి రావడానికి తెలుగు రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ కారణం మన ఆహ్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ సజ్జనార్ గారు. ఆయనకి మొదటి నుంచి గూడా ఆయనకి ఇలాంటి ఫైనాన్షియల్ ఇవి మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఆయనకి ఎందుకో పాపం హి హాస్ ఎ వెరీ బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ ఏమో ఎక్కడైనా. ఆయన అలాంటి వాటి మీద కాన్స్టెంట్‌గా యుద్ధం చేస్తూనే ఉంటాడు ఆయన ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ ఎ గవర్నమెంట్ సర్వెంట్. అందుకే ఐపీఎస్‌లోంచి ఆర్టీసీ ఎండీ అయిపోయినట్టున్నారు పాపం ఆయన. సో, హి ఈస్ ఆల్‌వేస్ అగైన్స్ట్ ది ఎస్టాబ్లిష్‌మెంట్. అంటే మంచిదే. మనలాంటి వాళ్ళకి ఆయన హి ఈస్ ఎ గుడ్ లీడర్ అని మనం అనుకుంటాం. బట్ యాహ్! అయితే ఆయన ఈ యుద్ధం చేస్తూనే ఉన్నాడు ఆయన. ఈ బెట్టింగ్ యాప్‌ల మీద లేటెస్ట్‌గా పడ్డాడు ఆయన ఈ మధ్య. ఎంఎల్ఎంలు అవన్నిట్ల మీద చాలా సంవత్సరాలు యుద్ధం చేసిన తర్వాత. సో, అందులో ఆయనకి తోడుగా వచ్చిన పెద్ద హ్యాండ్ మన 'నా అన్వేషణ.' ఆయన్ని ఇద్దరు కలిసి దే హావ్ బీన్ వర్కింగ్ టుగెదర్ ఆన్ థిస్ ప్రైమరీలీ బికాజ్ అంటే ఇట్ ఈస్ ఈ బెట్టింగ్ యాప్స్ ఆన్‌లైన్‌లోని మోస్ట్ ఆఫ్ ది ప్రమోషన్స్ వర్ బీయింగ్ డన్ త్రూ ఇన్‌ఫ్లుయెన్సర్స్. టర్మ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్. దే వాళ్ళకి వచ్చిన డబ్బులు చూస్తే ఫ్యూజ్ ఎగిరిపోతుంది. దేర్ ఆర్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ హూ హావ్ యాక్చువల్లీ మేడ్ క్రోర్స్ ఫ్రమ్ బెట్టింగ్ యాప్స్. క్రోర్స్. యాస్ ఎండోర్స్‌మెంట్ ఫీస్. జస్ట్ వాళ్ళ తాలూకా రీల్ ఒక్కొక్క రీల్‌కి
6,00,000, 9,00,000, 14,00,000 వాళ్ళ ఇష్టం. అంటే క్రేజీ నంబర్స్ ఫ్లోట్ అవుతున్నాయి బయట వెన్ ఐ వాస్ ట్రైయింగ్ టు డూ రిసర్చ్. అయితే మనం మెచ్చుకోవాల్సిన విషయం ఇందులో ఏంటి అంటే, మనం క్రికెట్‌లో 'సచిన్ టెండూల్కర్' ఎప్పుడు కూడా ఇవాల్టి దాకా హి హాస్ నాట్ అడ్వర్టైజ్డ్ ఎనీ ప్రొడక్ట్ విచ్ ఓపెన్‌లీ ఈస్ ఇంటూ టొబాకో ఆర్ లిక్కర్ ఆర్ ఇంటూ బెట్టింగ్ యాప్స్ ఫర్ దట్ మ్యాటర్ కదా! అలాగా మనం కామెడీగా చూసే 'నా అన్వేషణ'ని మనం మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన ఇప్పటిదాకా ఒక్క ఎండోర్స్‌మెంట్ ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ ఫాలోయింగ్ ఫర్ ఎ బెట్టింగ్ యాప్ ఆయన తీసుకోలేదు. సో, ఆయన్ని పట్టుకొని సజ్జనారు వీళ్ళందరూ గట్టిగానే లేదు జీవితాలు నాశనం అయిపోతున్నాయిరా బాబు అని చెప్పి మాట్లాడడం. సో, బేసికల్లీ 2 ట్రాకులు రన్ అవుతున్నాయి సార్ ఇక్కడ. అందుకు మనం ఈ పాడ్‌కాస్ట్ చేయడానికి కూడా మనం ఎంచుకున్న కారణం కదా! 2 ట్రాకులు రన్ అవుతున్నాయి. ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్ దేర్ ఇస్ నో ప్రాబ్లమ్. అదే వచ్చి వీళ్ళు అడుగుతున్నారు కదా! ఎవరినో మొన్న ఆయన హైదరాబాద్‌లో ముగ్గురు మీద కేసు పెడితే ముగ్గురు ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ కాదు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంటికి పంపించేసారు వెంటనే వెనక్కి. వాళ్ళన్నారు ఇదేమిటిది యూ ఆర్ అఫిషియల్లీ అలోవింగ్ యాస్ పర్ నేను తీసుకున్న ఎండోర్స్‌మెంట్ ఈస్ ఇన్ వైట్. ఐ హావ్ పెయిడ్ 30% టాక్స్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. గవర్నమెంట్ వైపు నుంచి ది యాప్ హాస్ లైసెన్స్ టు రన్. సో వై ఆర్ యూ అరెస్టింగ్ మీ? ఇట్ ఈస్ ఎ మోరల్ ఆర్ ఎథికల్ ఇష్యూ. ఇట్ ఇస్ నాట్ ఎ ఫైనాన్షియల్ ఇష్యూ ఆర్ ఇట్ ఇస్ నాట్ ఎ రెగ్యులేటరీ ఇష్యూ. ఇందులో మనం 2 మాట్లాడాల్సిన విషయాలు ఇవాళ ఎంచుకోవడానికి కూడా మన కారణం అదే కదా! ఇట్ ఇస్ నాట్ జస్ట్ బికాజ్ ఇట్ ఇస్ లీగల్ ఆర్ ఇల్లీగల్. పర్ సే ఇట్ ఇస్ లీగల్ అనుకోవాలి మనం ఇవాళ. బికాజ్ ఇట్ ఇస్ నాట్ ఇల్లీగల్. సేమ్ థింగ్ విత్ వాట్ హ్యాపెండ్ విత్ క్రిప్టో. మనం క్రిప్టో మీద 2 ఎపిసోడ్‌లు చేసాం ఇంతకు మునుపు శ్రోతలకు గుర్తుండొచ్చు. క్రిప్టో ఇస్ నాట్ ఇల్లీగల్ ఇప్పటికి కూడా. గవర్నమెంట్ అఫీషియల్‌గా ఇప్పుడు గాని, మీరు గాని, నేను గాని క్రిప్టో మీద నేను రూ. 1,00,00,000 సంపాదించాను అని చెప్తే హ్యాపీగా 30% టాక్స్ తీసేసుకుంటుంది గవర్నమెంట్. కానీ సడెన్‌గా మొన్న ఏదో ఒక యాప్ మీద వాళ్ళకి డౌట్ వచ్చి ఆ యాప్‌ని బ్లాక్ చేసి కొన్ని వందల కోట్ల జనాలు ఆపేస్తున్నారు. అంటే మనకి క్లారిటీ లేక దే ఆర్ నాట్ ఇల్లీగల్ కాబట్టి దే ఆర్ లీగల్ అని వీళ్ళు ఆపరేట్ చేసేస్తున్నారు ఇన్ ది ఆహ్, మార్కెట్ జనాల దగ్గర. మీరు ఇందాక బ్యాన్ చేశారు అని చెప్పిన 'మహాదేవ్' గురించి ఐ హావ్ సెపరేట్ పాయింట్స్. ఐ విల్ కమ్ టు ఇట్. దాని తాలూకా అంపైర్ గురించి గాని. ఇప్పుడు మీరు పెట్టిన వాటిల్లో 'పరి మ్యాచ్' బ్యాన్ అయిపోయింది. 1x బెట్ బ్యాన్ అయిపోయింది. దీస్ వర్ ఎండోర్స్డ్ బై వెరీ బిగ్ సూపర్ స్టార్స్ లైక్ 'డ్వేన్ బ్రావో' ఇండియాలోనే చేశారు అడ్వర్టైజ్‌మెంట్‌లన్నీ కూడాను. సో, వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి దే డిడ్ అడ్వర్టైజ్‌మెంట్స్ విత్ దెమ్ అండ్ 1x బెట్ వీళ్ళు ఆటోల మీద, రిక్షాల మీద అడ్వర్టైజ్ చేసినప్పుడు యూ షుడ్ అండర్‌స్టాండ్ దేర్ టార్గెట్ ఆడియన్స్. ఆటో మీద అడ్వర్టైజ్ చేసిన వాడు, ఐపీఎల్ అడ్వర్టైజ్ చేసిన వాడు ఒకటి కాదు. బోత్ ఆర్ నాట్ సేమ్. సో, ఈ ఆటో ప్రతీది వైజాగ్‌లో నేను చెప్తున్నా. వైజాగ్‌లో ఒక ఆటో సిండికేట్‌ని పట్టుకొని 5,000 ఆటోల మీద ఈ పరి బెట్ వాడు, పరి మ్యాచ్ ఏదో వాడు స్టిక్కర్‌లు అంటించుకున్నాడు. సో, హిస్ టార్గెట్ ఆడియన్స్ ఇస్ థట్ ఆడియన్స్. వాళ్ళే తగులుతారు అని వాడికి తెలుసు. సో, ఇట్ ఈస్ ఆబ్వియస్ దట్ ఓకే. ఇట్ ఈస్ నాట్ ఇల్లీగల్. అండ్ వన్ లాస్ట్ పాయింట్ బిఫోర్ ఐ గివ్ ఇట్ బ్యాక్ టు యూ ఇస్ మీరిందాక స్కిల్ బేస్డ్ అనే దీని వెనకాతల దాక్కున్నారు అని మీరు చెప్పింది 100% కరెక్ట్. ఇప్పుడు లీగాలిటీలో మన గవర్నమెంట్ చేసింది ఏంటి అంటే, మనం వీళ్ళకి దీస్ ఆర్ స్కిల్ బేస్డ్ గేమ్స్ అని చెప్పి ఫ్యాంటసీ క్రికెట్ అనే దీనితోటి దే హావ్ క్రియేట్ యువర్ ఓన్ ఫ్యాంటసీ టీమ్ అని చెప్పి, ఆ ఫ్యాంటసీ టీమ్ క్రియేట్ చేయడం ఈస్ యువర్ స్కిల్ అని చెప్పి దాన్ని ఇలా పట్టుకొచ్చారు వెనకాతల నుంచి. నౌ వి విల్ టాక్ మోర్ అబౌట్ వాట్ దీస్ యాప్స్ హావ్ ఇన్ టుడేస్ సెషన్ ఎనీవే. కాకపోతే ఆ ఫ్యాంటసీ గేమ్స్, స్కిల్ బేస్డ్ గేమ్స్ వల్ల ఏమైంది? ఆల్ దీస్ హావ్ బీన్ బంచ్డ్ ఇంటూ గేమ్ షో విన్నింగ్స్ తాలూకా. అంటే ఇప్పుడు 'కౌన్ బనేగా కరోడ్‌పతిలో' గెలిచిన డబ్బు, డ్రీమ్ లెవెల్‌లో గెలిచిన డబ్బు ఆర్ ద సేమ్ ఇన్ ది గవర్నమెంట్ సైజ్. ద లా అండర్ విచ్ దే ఆర్ బీయింగ్ టాక్స్డ్ ఇస్ ద సేమ్. సేమ్ 30% ఫ్లాట్ వాడు డిడక్ట్ చేసి వెనక్కిచ్చేయాలి. ఈ పెద్దవాళ్ళందరూ అఫీషియల్‌గా ఏం చేస్తున్నారు అంటే, ప్రతి పార్టిసిపెంట్ దగ్గర రూ. 10,000 దాటంగానే 10% టీడీఎస్ కోస్తున్నారు అఫీషియల్‌గా. టీడీఎస్ కోసి రెమిట్ చేసి సంవత్సరం ఎండింగ్‌లోని వాళ్ళకి చలానా పంపిస్తున్నారు. దట్ ఓకే. వి హావ్ పెయిడ్ దిస్ మచ్ రిమైనింగ్ యూ పే యాస్ పర్ యువర్ లెక్క అని చెప్పి. సో దట్ అఫీషియల్‌గా వాళ్ళ ప్రకారం ఏంటి? వి ఆర్ కంప్లీట్‌లీ టాక్స్ కంప్లయింట్ అనేయడానికి. సో బట్ అగైన్ వి విల్ కమ్ మోర్ టు ఇట్. బట్ బ్యాక్ టు యూ ఫర్ మోర్ పాయింట్స్ అండ్ ఇది హ్మ్. హ్మ్. అదే అంటే ఇప్పుడు లైమ్‌లైట్‌లోకి ఎందుకొచ్చిందంటే ఈ మధ్య ఒకటేమో ఈ ఆన్‌లైన్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఈ బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేయటం. దాని గురించి కొంతమంది కొంచెం కాన్షియన్స్ ఉన్నవాళ్ళు ఈ మీ ఉత్తరాంధ్ర కుర్రోడు పేరేంటి? అన్వేష అతను గాని అలాంటి వాళ్ళు చేయటం అనేది అదొకటి. ఇంకోటేంటంటే రీసెంట్‌గా ఐపీఎల్ మొదలైన కాడి నుంచి చూస్తుంటే గనక మొత్తం అడ్వర్టైజ్‌మెంట్‌ల్లో సగమేమో గుట్కా గురించి, సగమేమో ఈ మై 11 గావచ్చు, లేదా ఏదైనా ఆన్‌లైన్ బెట్టింగ్ 2, 3 ఉన్నట్టున్నాయి. హూ ఈస్ హూ ఆఫ్ బాలీవుడ్ అండ్ ఇండియన్ క్రికెట్ టీమ్ ఆర్ ఎండోర్సింగ్ దట్ ఆర్ ఈవెన్ ఓవర్‌సీస్ ప్లేయర్స్. అంటే ఇది చాలా నార్మలైజ్ అయిపోతుంది యాక్చువల్‌గా ఈ రకంగా చూస్తే గనక. సో, ఇది ఎంతవరకు కరెక్టు? ఇది దీంట్లో
ఎంత ఎంతవరకు లీగల్, ఇల్లీగల్, ఎంతవరకు ఎథికల్, అనెథికల్ అనేది మాట్లాడదామని ఇది మనం పెట్టుకున్నాం. సో, ఆ విషయం చెప్పండి. ఈ ఆహ్, స్పోర్ట్స్ పర్సన్స్ కావచ్చు, లేతే మూవీ స్టార్స్ కావచ్చు, ఇంకా ఆన్‌లైన్ ఇన్‌ఫ్లుయెన్స్ గురించి మనం మాట్లాడుకోక్కర్లేదు. ఎందుకంటే ముందు ఒక సమాజంలో ఒక స్టాండింగ్ ఉండి ఆఫ్‌లైన్‌లో గూడాను. పీపుల్ లుక్ అప్ టు దెమ్ యాస్ రోల్ మోడల్స్. కిడ్స్ వాంట్ టు బికమ్ somewhat like them when they grow up in terms of the image or popularity or money making. సో, అలాంటి వాళ్ళే ఇలాంటివి చేస్తున్నప్పుడు చేయటం ఎంతవరకు సబబనేది ఎథికల్ యాస్పెక్ట్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే లీగల్ యాస్పెక్ట్ ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం. Yes, sir. So, rightly said. Rest of the podcast for today will mostly be on moral and ethical issues because legal ga వాళ్ళకి కూడా there is no stop that okay we cannot do it అని చెప్పి కదా. నాకు ఇక్కడే చిన్న నాకే కాదులేండి మనం వినే కాన్షియన్స్ అని మీరు మాట వాడారు కాబట్టి మన శ్రోతలు ప్రేక్షకుల్లో చాలా మందికి మీకు నాకు కూడాను అంటే సొసైటీ మీద మనకొక అవగాహన దాని మీద మనకంటూ ఒక సాఫ్ట్ కార్నర్ ఎస్ అదేంటి దేశం ఎట్టిపోతోందిరా అనిపించి ప్రతిరోజు మనం అనుకునే బ్యాచ్ లో ఉన్న ప్రతి వాడికి అనిపిస్తుంది. ఇది అంటే నాకు యాహ్! ఓకే. లెట్ మీ సే ఇట్ ఔట్. ఇప్పుడు మనకి పీపుల్ హూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ మనీ, పీపుల్ హూ ఆర్ కేటరింగ్ టు ఎ డిఫరెంట్ ఆడియన్స్ పోనీ వాళ్ళు ఆహ్, 'సల్మాన్ ఖాన్' ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్. 'సల్మాన్ ఖాన్' ఆడియన్స్ ఇస్ డిఫరెంట్. 'సల్మాన్ ఖాన్' టార్గెట్ ఆడియన్స్ ఇస్ మెజారిటీ స్మాల్ టౌన్ తాలూకా ఆయనకి సినిమాలు సింగిల్ స్క్రీన్‌లో అక్కడే ఆడాలి. వాళ్ళ 'సల్మాన్ ఖాన్' ఆడియన్స్ అది. ప్రతి మూడో యాడ్ మనకి ఐపీఎల్‌లోనే 'సల్మాన్ ఖాన్' వచ్చి కైని అడ్వర్టైజ్‌మెంట్ ఇలా తిప్పుతున్నాడు. న్యూయార్క్‌లో డాన్స్ ఏయించారు ఆయన చేత. సో, న్యూయార్క్ లాంటి గ్రీన్ స్క్రీన్ దగ్గర డాన్స్ ఏయించారు. సో, 'టషన్ కా జషన్' అని చెప్పి అయిపోయింది అక్కడితోటి. నౌ ఎవ్రీ థర్డ్ యాడ్ ఆల్‌మోస్ట్ ప్రతి బ్రేక్‌లో ఐపీఎల్‌లో ఆ యాడ్ గుర్తున్నారు కంటిన్యూయస్. నౌ గుట్కా పెద్దవాళ్ళందరూ మనం ఇంతకు ముందు కూడా మనం వి ఫెల్ట్ బ్యాడ్ అబౌట్ ఇట్ దట్ టాప్ అంటే నాకు 'షారుఖ్ ఖాన్' మీద కొంత మంచి ఒపీనియన్ ఉంది. ఇంక్లూడింగ్ హిమ్ దే కుడ్ నాట్ రెసిస్ట్ ద లూర్ ఆఫ్ దట్ మనీ. 'షారుఖ్ ఖాన్', 'అక్షయ్ కుమార్' హూ ఈస్ సపోజ్డ్ టు బి అవర్ 'దిల్ కా ధడ్కన్'. సో, మన దేశానికి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి ఆయన, తర్వాత మన 'అజయ్ దేవగన్' అందరూ అగైన్ 'అజయ్ దేవగన్' టార్గెట్ ఆడియన్స్ వేరు. సో, నాకు 'అజయ్ దేవగన్' మీద, 'సల్మాన్ ఖాన్' మీద సర్లే అంతే అనుకోవచ్చు. మిగిలిన వాళ్ళ మీద. ఇంకా బాధేసిన విషయం ఏంటంటే తెలుగులో మన 'మహేష్ బాబు' వచ్చి దానికి యాడ్ ఎయడం. 'మహేష్ బాబు' టార్గెట్ ఆడియన్స్ వేరు. కంప్లీట్‌లీ డిఫరెంట్. అంటే బేసికల్లీ ద లైన్ హాస్ బీన్ బ్లర్డ్ దట్ ఓకే. గవర్నమెంట్ వైపు నుంచి ఇట్ ఈస్ నాట్ ఇల్లీగల్. దానికి సపోర్టర్స్ చెప్పే మాట ఏంటి అంటే, ఈ డబ్బుతోటి చిన్న పిల్లలకి హార్ట్ సర్జరీలు చేయిస్తున్నాడు అని. అంటే ఏ డబ్బుతో తీసుకొని ఏమైనా చేయొచ్చా అని. అంటే మనం అవర్ టాపిక్ ఇస్ నాట్ గుట్కా. బట్ ది ఎగ్జాక్ట్ సేమ్ థింగ్ చిన్న సారీ సేమ్ క్లారిఫికేషన్. ఒక చిన్న క్లారిఫికేషన్. బెట్టింగ్ యాప్స్ వరకు వస్తే గనక అది ఆహ్, ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ఇల్లీగల్ కాదు. ఎందుకంటే లా దాన్ని డిఫైన్ చేయలేదు కాబట్టి. కాబట్టి ఇప్పుడు ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేయడం ఆ రకంగా ఇల్లీగల్ కాదు. గుట్కా ఇల్లీగల్. కానీ వీళ్ళు ఇక్కడ ప్రమోట్ చేస్తుంది ఇది వీళ్ళు చూపిస్తుంది సరగైడ్ అడ్వర్టైజ్‌మెంట్. ఏది ఇలాచి అని గాని, ఇంకేదో అని గాని చూపిస్తున్నారు తప్పితే, ఈ బ్రాండ్‌తో గుట్కా అమ్మబడుతుంది అనేది చెప్పట్లేదు. ఆ విషయం ఆబ్వియస్‌లీ యాక్ట్ చేసే ఈ ఎండోర్స్ చేసే యాక్టర్స్ కూడా తెలుసు కదా! ఆ ఒక్క డిఫరెన్స్ ఉంది. బెట్టింగ్ యాప్స్‌కిను, గుట్కా యాడ్స్‌కి ఆ డిఫరెన్స్ ఉంది. కరెక్ట్. సో, మీరు ఇది చాలా సంవత్సరాల క్రితం నుంచి వచ్చింది. మనకి స్టార్టింగ్‌లో ఇఫ్ వి రిమెంబర్ విల్స్ వాస్ అవర్ ఇండియన్ క్రికెట్ టీమ్ తాలూకా అఫీషియల్ స్పాన్సర్ ఫర్ సమ్ టైమ్ కదా! విల్స్ స్టిక్కర్ ఉండేది కదా మన అవును. వాళ్ళకి. అవును. సిగరెట్ సిగరెట్ మనం అండ్ బెన్సన్ అండ్ హెడ్జెస్ అయితే వరల్డ్ కప్ కూడా కండక్ట్ చేయించింది 87లోనో, 91లోనో సమ్ టైమ్ దెన్. బెన్సన్ అండ్ హెడ్జెస్ వరల్డ్ కప్. సో, టొబాకో వాస్ కూల్ డ్యూరింగ్ దట్ పీరియడ్ అప్పటికి ఇంకా కదా! అదయిన తర్వాత అఫీషియల్‌గా అప్పటికి లిక్కర్ అడ్వర్టైజ్‌మెంట్స్ వర్ సపోజ్డ్ టు బి దేర్. నౌ మధ్యలో కొన్నాళ్ళు బ్లాక్ ఔట్ చేసాక ఆల్మోస్ట్ ఇమ్మీడియేట్‌లీ మన వాళ్ళు దాని లూప్ హోల్ కనేసుకున్నారు. 'కింగ్ ఫిషర్' బాటిల్డ్ వాటర్ లాంటి సరోగేట్ దీంతో. నౌ ఇట్ హాస్ బికమ్ మెయిన్ స్ట్రీమ్. మనకి ఇంతకు ముందు మీకు గుర్తుంటే ఆంధ్రాలో కాదు ఇండియాలోని వీళ్ళు ఇది అడ్వర్టైజ్‌మెంట్లు ఆపినప్పుడు వైన్ షాపులకి బయట ఉత్తి బ్లాక్ బోర్డ్ మీద వైట్‌తో పేరు రాయడం మాత్రమే ఉండేది. కొన్నాళ్ళ పాటు అది రన్ చేశారు మన వాళ్ళు. ఇంతకు ముందు అదర్‌వైజ్ ది బోర్డ్స్ ఫర్ ఆల్ స్పాన్సర్డ్ బై లిక్కర్ బ్రాండ్స్ కదా! అది ఆగిపోయిన తర్వాత యూ కెనాట్ హావ్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ బ్లాక్ మీద వైట్. తర్వాత మెల్లిగా అది మళ్ళీ ఏంటంటే నో వి ఆర్ ప్రమోటింగ్ బాటిల్డ్ వాటర్. వి ఆర్ ప్రమోటింగ్ సీడీస్. వి ఆర్ ప్రమోటింగ్ ఫ్యాషన్ టూర్. వి ఆర్ ప్రమోటింగ్ కలజోళ్ళు. వి ఆర్ ప్రమోటింగ్ తద్దినం.
ఎవ్రీవన్ ఈజ్ ఆన్ ద బ్యాండ్ వ్యాగన్. నౌ ద ప్రాబ్లమ్ దట్ ఐ హావ్ విత్ దీస్, ఈ మూడిటిని ఒకే దీని కింద మనం బంచ్ చేయడానికి ఒక కారణం ఉంది. గుట్కా అవ్వచ్చు, బెట్టింగ్ యాప్స్ అవ్వచ్చు, లిక్కర్ అవ్వచ్చు, ఆర్ అదర్ ప్రొడక్ట్స్, ఐ డోంట్ నో, బట్ విచ్ ఆర్ నాట్ అఫీషియల్లీ బ్యాండ్ బై ద గవర్నమెంట్. వీటన్నిటిని మనం బంచ్ చేయడానికి కారణం ఏంటి అంటే దే ఆర్ బీయింగ్ ప్రమోటెడ్ సర్రోగేట్లీ వైల్ ఫుల్లీ నోయింగ్ వాట్ దే ఆర్ ప్రమోటింగ్. ప్రమోట్ చేస్తున్న వాడికి తెలుసు, ఆడియన్స్ కూడా తెలుసు. ఇందులో దెర్ ఇస్ నో సర్రోగేసీ ఎక్సెప్ట్ ఫర్ ద గవర్నమెంట్ టు సే దట్ నో 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 నో, నా వైపు నుంచి ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ పేపర్, దిస్ ఇస్ ప్రమోటింగ్ కింగ్ ఫిషర్ బాటిల్డ్ వాటర్. ఎక్కడ దొరకదు, దానికోసం వాడికి 100 కోట్ల రూపాయలు ఇచ్చారు అంటే హూ ఇస్ ది ఇడియట్ హియర్? అది ఎవడు? ఎక్కడ దొరకదు. ఏదేదో సీగ్రామ్ సీడీ అంటాడు. ఆ సీడీ నేను జీవితంలో ఎప్పుడు చూడలేదు నేను ఆ సీడీని. ఎక్కడ సీడీ ఉందో, సీడీ ఎవడు కొంటున్నాడు ఇవాళ కూడా నాకు తెలియదు బయట మార్కెట్ లో. సో వాడు ఒకటి. ఎనీవే, నౌ ఈ సర్రోగేట్ వేలో దే నో దట్ దిస్ ఇస్ అఫీషియల్లీ నాట్ అలౌడ్. వై ఇస్ ఇట్ నాట్ అఫీషియల్లీ అలౌడ్? బికాస్ ఇట్ విల్ డూ డ్యామేజ్ టు ది సొసైటీ. సో ఎవరికి వాళ్ళకి అయితే వీ కెన్ ఆర్గ్యూ దట్ ఓకే, వీడు కాకపోతే ఇంకోటి తీసుకుంటాడు. వాళ్ళిద్దరూ కూడా కాకపోతే ఒకవేళ సెలబ్రిటీలు, సచిన్ అందుకే ఈ విషయంలో మెచ్చుకోవాల్సింది. సచిన్ ఇప్పటికి కూడా ఆ లైన్ దాటి, అందుకే సచిన్ గంగూలీ ప్రతి 3 యాడ్లోని వచ్చి 3 కోట్లు ఇస్తానని చెప్తున్నాడు. సో సచిన్ తర్వాత మరి ఆ స్థాయి ఉన్న వ్యక్తే కదా ఆయన. నౌ ఈ ప్యాకేజ్డ్ వాటర్, రాయల్ స్టాగ్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ లోని దే హ్యావ్ స్పాన్సర్డ్ 3 or 4 టీమ్స్ ఇన్ ఐపీఎల్. సో ఆ టీం వాళ్ళందరికీ దే హ్యావ్ నో ఆప్షన్ ఎక్సెప్ట్ టు గో అండ్ సే ఎస్. టీం వాడికి వాళ్ళు స్పాన్సర్, వాళ్ళు రాయల్ స్టాగ్ ఉంటుంది వాళ్ళకి కదా. సో కోహ్లీ వీళ్ళందరూ వచ్చి డాన్స్ చేయాలి వాడి కోసం, ఇలా ఇలా అని చెప్పి వాడు చెప్పిన ఆ సంవత్సరానికి వేసిన స్టెప్పుల్లో. సో టీములు 4 కంప్లీట్ టీమ్స్ ఉన్నాయి. ఐ హ్యావ్ అ ఫ్యూ నంబర్స్ హియర్. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి, అంటే కమింగ్ బ్యాక్ టు అవర్ స్పెసిఫిక్ టాపిక్, నారో దీంట్లోకి బ్రాడ్ నుంచి, మహదేవ్ యాప్ వల్ల బెట్టింగ్ యాప్స్ అసలు ఏంట్రా ఇంత పెద్ద మార్కెట్ అని జనాలకు అనిపించడం అదే కారణం. ఆ మహదేవ్ యాప్, ఆ సౌరభ్ చంద్రకర్ అన్న ఆయన ఇండియా నుంచి ఎప్పుడో దుబాయ్ మూవ్ అయిపోయి హీ ఎస్టాబ్లిష్డ్ హిస్ ఎంపైర్ దేర్. లైక్ విత్ మోస్ట్ ఇల్లీగల్ థింగ్స్ విచ్ హ్యాపెన్ ఇన్ ఇండియా ఆర్ ఎల్స్వేర్, వాళ్ళు అక్కడ కూర్చుంటారు ఇన్ ఆర్డర్ టు రూట్ దేర్ మనీ. ఇండియాలో కష్టం అన్న ఉద్దేశంతో రోజుకి దే వర్ డూయింగ్, అకార్డింగ్ టు ఈడీ, దే వర్ డూయింగ్ ఓవర్ 200 crores ఆఫ్ టర్న్ ఓవర్ పర్ డే. అండ్ ఈ మహాదేవ్ యాప్ వాడినది ఇంటర్నెట్ సావీగా ఉండి పెద్ద హడావిడి చేసి యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు కాదు. దీస్ ఆర్ ఆల్. అండ్ మహాదేవ్ యాప్ ఇస్ నాట్ వన్, ఇట్ ఇస్ అ సిండికేట్, ఇట్ ఇస్ అ కన్సార్షియం. ఇట్ కెన్ హ్యావ్ ఎనీ నంబర్. ఇప్పుడు ఎలా అయితే స్టాక్ మార్కెట్స్ ఎన్ఎస్సి ఆ స్థాయి దీనిది. ఎన్ఎస్సి వచ్చి ఎంతో మందికి బ్రోకర్ లైసెన్స్, మీరు నేను కూడా కావాలంటే వీ కెన్ అప్లై ఫర్ బ్రోకర్ లైసెన్స్ అండ్ వీ కెన్ లాంచ్ అవర్ ఓన్ యాప్. బట్ ద టిక్కర్ అండ్ ఆర్డర్ ఫ్లో ఇస్ ఫ్రమ్ ఎన్ఎస్సి. ఎగ్జాక్ట్ సేమ్ ఫార్ములా. మహాదేవ్ యాప్ రన్స్ ది ఆడ్స్ పైన. ఇట్ విల్ గివ్ ఇట్ టు ఎనీవన్ ఎట్ 70-30 రేషియో. మీ ఇష్టం, ఎవడైనా వెళ్ళొచ్చు వాళ్ళ దగ్గరికి. ఒకవేళ కానీ వాడి యాపే కావాలి అంటే వాడు ఫ్రీ, దాన్ని ఏదో వైట్ లేబుల్ చేసి పేరు మారుస్తాడు, మహాదేవ్ యాప్ బదులు ఇంకేదో యాప్ అని చెప్పి నీకు ఇస్తాడు. ఎగ్జాక్ట్ సేమ్ గా ఉంటుంది. లేదు మనకే సొంతంగా రన్ చేసుకుంటాం, ఆఫ్లైన్ రన్ చేసుకుంటాం, మన ఇష్టం. నాకు ఇది పర్సనల్ గా ఐ బీన్ ట్రాకింగ్ ఇట్ ఫర్ ఫ్యూ ఇయర్స్ సార్. మా ఫ్రెండ్ ఒకడు రాజస్థాన్ లో వాళ్ళ విలేజ్ లో ఒకడు ఏమీ లేకుండా బలాదురుగా తిరుగుతున్న వాడిని పట్టుకున్నాడు. ఒకడు రాజస్థాన్ నుంచి బయటకు వెళ్ళిపోయి ఎక్కడో పని చేస్తున్నవాడు, ఢిల్లీకి మూవ్ అయిపోయిన వాడు. అరే నువ్వు ఎలాగో ఖాళీగా ఉన్నావు కదా, ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎన్ ఏజెంట్ టు ప్లేస్ బెట్స్. దిస్ వాజ్ డ్యూరింగ్ కోవిడ్ వెన్ ఐపీఎల్ బెట్టింగ్ బికేమ్ వెరీ పాపులర్. సో వచ్చినప్పుడు వాడు చెప్పి, నువ్వు నాకు జస్ట్ సోర్స్ చేసి పెట్టి బెట్స్, అంతకన్నా నువ్వు ఊర్లో ఉన్నావు కదా, నీ నంబర్, నీకు డబ్బులు. సరే అన్నాడు. ఇవాళ ఆడికి 20 కోట్ల పైన మంచివాడు, ఎవడా బ్రోకర్. నౌ దట్ ఫెలో హ్యాస్ హిజ్ ఓన్ యాప్స్. చిన్న గుంటడు ఊర్లోని, ఎక్కడ పొలం కనబెట్టి కొనేస్తున్నాడు. వాట్ హీ డస్ ఇస్ దే అలౌ బెట్టింగ్ ఆన్ లిటరల్లీ ఎవ్రీథింగ్ టుడే. అంటే అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం బెట్ వేయాలి అనుకున్న వాడికి అవకాశం కల్పిస్తారనమాట. బాస్కెట్బాల్ గేమ్స్, స్కీయింగ్, మీ ఇష్టం, ఒలింపిక్స్, నైజీరియన్ ఎలక్షన్స్, మీ ఓపిక. ఎనీథింగ్ విచ్ కెన్ బి బెట్ ఆన్ ఇస్ బీయింగ్ బెట్ ఆన్. అండ్ హీ టేక్స్ హిస్ కట్. ఆడలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆడు బెట్టేది, అందుకు డబ్బు సంపాదించుకున్నాడు. ఆడొకవేళ పెట్టేసి ఉంటే ఈ పాటికి వాడు కూడా భూస్థాపితం అయిపోతుంది. దీంతో గోస్ అండ్ ట్యాండమ్ మన లోన్ యాప్స్. ఎవ్రీడే దెర్ విల్ బి న్యూ లోన్ యాప్స్ విచ్ విల్ బి బ్యాండ్. ఎవ్రీడే దెర్ విల్ బి న్యూ లోన్ యాప్స్ విచ్ విల్ కమ్ అప్. ఈ సౌరభ్ చందర్కర్ ఎందుకు వచ్చాడు అంటే వాడి కూతురు పెళ్లిని, ఎవరిదో పెళ్లి, కూతురు ఎవరిదో పెళ్లి, వాడిదే పెళ్లి, ఎవరిదో పెళ్లి, యుఏఈలో 200 కోట్లు క్యాష్ లో ఖర్చు పెట్టి చేశాడు. 200 crores ఇన్ క్యాష్. అండ్ హూ ఇస్ హూ మన వాళ్ళందరినీ పిలిచాడు యాజ్ యూజువల్. సెలబ్రిటీలో అందరూ వెళ్ళి అందరితో ఫోటోలు ఉన్నాయి. అక్కడ మన వాళ్ళకి ఏందిరా ఇది ఇంత స్థాయిలో చేశాడు ఎవడేడు, యుఏఈ వెళ్ళిపోయి అని. మీరు ఇందాక ఈ టర్మ్ రైజ్ చేశారు. మెజారిటీ ఆఫ్ దిస్
మనీ ఈజ్ రూటెడ్ త్రూ హవాలా. లిటరల్లీ హవాలా. బెట్ గెలిచి ప్రతి ఊర్లో హవాలా సెంటర్ ఎక్కడుంది అని చెప్పి ప్రతి మనిషికి ఎందుకు తెలియాలి నాకు? అంటే పలానా వాడు హవాలా, వాడి దగ్గరికెళ్తే ఈజీగా అయిపోతుంది అని బయట జనాలు కామన్‌గా మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ గెలిస్తే ఇందులోకెళ్తే వాడు నీకు క్యాష్ ఇచ్చేస్తాడు. హవాలా అనేది ఇంతకు ముందు వాస్ కైండ్ ఆఫ్ మనకి సినిమాల్లోని ఎక్కడో హాంకాంగ్ టెర్రస్ మీద 'ప్రకాష్ రాజ్' కూర్చొని 'కెల్లీ డార్జీ' తోటి ఫోన్‌లో మాట్లాడుకొని అది హవాలా స్థాయి. నౌ లిటరల్లీ ఎవ్రీ స్మాల్ టౌన్ హాస్ హవాలా ఆపరేటర్స్. ఎవరు కారణం దీనికి? అంటే ఇది పొలిటీషియన్స్ తాలూకు ఇన్‌ఫ్లూయెన్స్ లేకుండా జరుగుతుందని మనం ఎలా అనుకుంటాం? నా లాస్ట్ పాయింట్ ఇందులోని మన ప్రైమరీ స్పాన్సరే డ్రీమ్ 11. క్రికెట్ టీమ్‌కి అఫీషియల్ స్పాన్సర్. సో వి ఆర్ టెల్లింగ్ ద వరల్డ్ దట్ యెస్, వి ఆర్ అఫీషియల్లీ ఆన్ బోర్డ్ విత్ బెట్టింగ్. ఎవ్రీవన్ నోస్ వాట్ డ్రీమ్ 11 ఇస్. వాట్ డ్రీమ్ 11 డస్. అందరికీ తెలుసు ఆ విషయం. ఎంఎస్ ధోని వచ్చి లూడో ప్రమోట్ చేస్తున్నాడు. జుప్పి అనేదో అలాంటిదేదో యాప్ పట్టుకొని. బట్ అందులోపల లూడో ఆడుకున్నందుకు డబ్బులు కాదు. లూడో మీద కూడా విపరీతమైన బెట్టింగ్ అవుతోందిలెండి. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ గాని. బట్ అందులోకెళ్ళి ఎవడు లూడో ఆడుకోడు కదా! ఇప్పుడు ఎంపీఎల్‌ని విరాట్ కోహ్లీ ప్రమోట్ చేస్తాడొచ్చి. అందులోకొచ్చి మొబైల్‌లోనే నార్మల్ చిన్న చిన్న ఫ్రూట్ నింజాను, టెట్రిస్ ఎవడు ఆడడు కదా! అవి ఉన్నాయి. వాడేమంటున్నాడు? నేను అవి చెప్తున్నాను నేను జనాలకు అంటున్నాడు. బట్ దట్ ఈస్ నాట్, అది ఫ్రీగా ఇచ్చినప్పుడు వాడు ఏం చేయాలి? ఎంపీఎల్‌లోకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవ్రీవన్ నోస్ వేర్ ఇట్ ఈస్ కదా! సో డ్రీమ్ 11 తాలూకది ఇట్ ఈస్ రన్ బై ఎ వెరీ బిగ్ ఫ్యామిలీ. విత్ కనెక్ట్స్ టు ఇండియాస్ నంబర్ 1 బిజినెస్ ఫ్యామిలీ. డైరెక్ట్ గా వాళ్ళ ఇంటి కుర్రాడు. అండ్ దీస్ ప్రొడక్ట్స్ ఆర్ వాల్యూడ్ ఇన్, వాల్యుయేషన్ ఇస్ ఇన్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్. బిలియన్స్, నాట్ ఈవెన్ మిలియన్స్. అండ్ 30% టీడీఎస్ వల్ల డిడక్ట్ చేస్తున్నారు. డిడక్ట్ చేసిన టీడీఎస్ గవర్నమెంట్ అదే రెమిట్ చేస్తున్నారు. వాళ్ళు వీఆర్ అఫీషియల్లీ కాంట్రిబ్యూటింగ్ టు నేషనల్ బిల్డింగ్ అని వాడు చెప్తున్నాడు అందులోని. అండ్ డ్రీమ్ 11 లాస్ట్ ఇయర్ ఒక మాట ఏమందంటే, వీ హ్యావ్ పెయిడ్ అవుట్ ఓవర్ 2000 crores దిస్ ఇయర్ అని చెప్పి. ఎంత కలెక్ట్ చేశారన్నది ఎవరికీ తెలియదు. నోబడీ నోస్ ఇందులోని వాట్ ఎవర్ బెట్టింగ్ అన్నది. దేర్ ఇస్ నో వే అవుట్. దే కెనాట్ స్టాప్ ఇట్ టుడే నాగభయ్య. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి రేపు ఫ్రమ్ టుడే ఆల్ బెట్టింగ్ యాప్స్ ఆర్ ఇల్లీగల్ అనేస్తే వీళ్ళందరూ కోర్టుకెళ్తారు. ఎన్నాళ్ళ పాటు మరి ఎంత ఇన్వెస్ట్మెంట్లు దేని పెట్టుకున్నారు వాళ్ళు? సో దీస్ పీపుల్ నో దట్ ఓకే వీఆర్ ఫుల్లీ ఆన్ బోర్డ్. ఇలా వచ్చి కబుర్లే చెప్తూ ఉంటారు. అంటే పాపం ఈయన ఇందాక మనం మాట్లాడుకున్న సజ్జనార్ గారి లాగా గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా దే ఆర్ హెల్ప్లెస్. టైర్ 1 గవర్నమెంట్ ఆఫీసర్, మళ్ళీ సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్, ఐపీఎస్ కూడా ఆయనకే గతి లేదు. వచ్చి నా అన్వేషణని పట్టుకొని ఆయన ద్వారా ప్లీజ్ డోంట్ యూజ్ బెట్టింగ్ యాప్స్ అని చెప్పి ఆయన చెప్పుకుంటున్నాడు. అంటే ఎంత ఎంత డైవర్జెన్స్ ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ఈస్ బీయింగ్ సెడ్ అండ్ వాక్ ద టాక్. యాహ్! సో, ముగించే ముందు ఈ ఎండోర్స్ చేసే సెలబ్రిటీలే కాదు, మనలాంటి పబ్లిక్ గూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ద ఎనార్మిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్ యాక్చువల్‌గా. ఇది ముఖ్యంగా ఈ ప్రస్తుత రోజుల్లో. ఎందుకంటే మనం పాండమిక్ తర్వాత చూసాం. 2021 ఆన్వర్డ్స్ చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు, బిజినెస్‌లు చేసేవాళ్ళు గావచ్చు, లేకపోతే ఉద్యోగస్తులు గావచ్చు, ఐటీ ఎంప్లాయీస్ చాలామందున్నారు. కుప్పలు కుప్పలుగా వచ్చేసారు. ఇది స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయటం. ఎందుకు వచ్చారు, రిటర్న్స్ కూడా వచ్చాయి చాలా మందికి. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్‌గా ఆళ్ళ అదృష్టం బావుండి అదే టైంకొచ్చారు గాబట్టి. కానీ గత 8, 9 నెలలుగా స్టాక్ మార్కెట్‌లో బ్లడ్ బాత్ వల్ల ఇంకా ఆహ్, ఎంత జరిగిందో నష్టం అనేది మనకి టోటల్ నంబర్ తెలుసు కానీ, ఎంతమందికి ముఖ్యంగా ఎవరైతే ఫస్ట్ టైమ్ ఇన్వెస్టర్స్ అయితే రిటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే వచ్చారో, వాళ్ళు ఎంత పెట్టారు ఆన్ యావరేజ్, ముఖ్యంగా ఫస్ట్ టైమ్ ఇన్వెస్టర్స్. దాని తర్వాత దాంట్లో వాళ్ళు ఎంత అప్పు తీసుకొని పెట్టారు, ఎంత పోగొట్టుకున్నారు అనేది ఆహ్, అది ఇంకా తెలీదు, చూడాలి. ఇప్పుడు వాళ్ళందరూ ఏంటంటే ఒకసారి అప్పుల్లో పడిన తర్వాత అదొక స్పైరల్ గదా! ఇంకిప్పుడు మరి ఆ అప్పు బా తీర్చుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ బెట్టింగ్ కనపడుతుంది వాళ్ళందరికీను. ఇలా అనమాట. ఇదొక విషయ సర్కిల్ అయిపోతుంది. అది మెయిన్ ప్రాబ్లమ్ ఇక్కడ. చెప్పండి మీరు. లేదు, 100% కరెక్ట్. ఇప్పుడు దాంట్లోంచి యూ హావ్ టు మేక్ మనీ సమ్‌వేర్ ఇన్ ఆర్డర్ టు ఫుల్‌ఫిల్ దట్ డెట్. నా సర్కిల్‌లోనే నా చుట్టం ఒకడు యంగ్ ఫెలో సూసైడ్ చేసుకొని రూ. 30,00,000 అప్పుకు చచ్చిపోయాడు. ఇంట్లో చెప్పుకోలేక, డబ్బు లేక కాదు. సో అండ్ ఇట్స్ ఎ స్పైరల్. వాట్ యూ సెడ్ ఇస్ రైట్. దేర్ ఇస్ నో వే ఔట్ ఆఫ్ ఇట్. అంటే మన వాళ్ళకి పోనీ మీరు చేయకండ్రా అని చెప్పి ఏదో హితబోధ చేయడానికి మనం కూర్చోడానికి 37 crore పీపుల్ యూజ్ బెట్టింగ్ యాప్స్ అనేది ఒక కన్జర్వేటివ్ ఎస్టిమేట్ డ్యూరింగ్ ఐపీఎల్.
ఎందుకంటే ఆఫ్‌లైన్ తాలూకా నంబర్ ఇస్ నాట్ ట్రాక్డ్. నేను కొన్నాళ్ళ క్రితం ఒక ట్వీట్ పెట్టాను. ఒక మెకానిక్ షాప్‌లో బండికి చిన్న పని చేయించుకుంటూ ఉంటే, ఐదుగురు మెకానిక్‌లు ఆ రోజు తాలూకా బెట్టింగ్‌ది ఓపెన్‌గా మాట్లాడుకుంటున్నారు. ఆడ్స్ ఎంత నడుస్తున్నాయి? ఆ ముందు రోజు అందులో ఒక మెకానిక్ లక్నో మీద బెట్టేసి రూ. 2000 ఓడిపోయాడు. సో, వాడిని అందరూ తిడుతున్నారనమాట. అంటే ఒక మెకానిక్ రోజుకి సంపాదన లోంచి రూ. 2000 ఓడిపోయేంత స్థాయి బెట్టింగేసాడు అంటే, వి కెన్ అండర్‌స్టాండ్ ది గ్రావిటీ. హి కుడ్ బి ఎర్నింగ్ ఎ లాట్ ఆఫ్ మనీ. ఐ యామ్ నాట్ సేయింగ్ నో. కాకపోతే ఇవాళే ప్రతివాడు స్టాక్ మార్కెట్ కూడా ఇలాగే అనుకుంటాం కదా! మనం తెలివైనోళ్ళం మార్కెట్ కన్నా అని మనం అనుకుంటాం. ఇందులో ఈ మొత్తంలో ఒకడే తెలివైనవాడు. ఎవడైతే బుక్ రన్ చేస్తున్నాడో వాడే తెలివైనవాడు. ఎన్ఎస్‌సి ఒక్కటే తెలివైంది ఇందులో. ఎన్ఎస్‌సి ఈస్ ది ఓన్లీ ఎంటిటీ విచ్ విల్ మేక్ మనీ. ఎవ్రీవన్ ఎల్స్ విల్ ఎండ్ ఆఫ్ ది డే ట్రేడింగ్ ఆడుతున్న ప్రతివాడు దే విల్ లూజ్ మనీ. ఇన్వెస్టర్‌గా అయ్యి తప్ప. సమ్ డే ఆర్ ది అదర్ దే విల్ లూజ్ మనీ. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఇక్కడ అంతే. ఎక్సెప్ట్ ఫర్ ది బుక్ మేకర్ ఎవ్రీవన్ ఎల్స్ విల్ లూజ్ మనీ. కాకపోతే దేర్ ఇస్ నో వే. అంటే మనం ఇప్పటిదాకా ఇంకా వి హావ్ నాట్ స్టార్టెడ్ వెల్లింగ్ ద క్యాట్. ఇది ఇల్లీగల్, ఇది ఆపాలి అన్నది ఎక్కడ మనం స్టార్టే చేయలేదు. సో, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఈజీ. మనం చెప్పగలిగిందల్లా ప్లీజ్ బెట్టింగ్ యాప్స్ నుంచి దూరంగా ఉండండి. ఏదో సరదాగా బెట్టింగ్, ఫ్యాంటసీ స్పోర్ట్స్ ఇట్ విల్ డ్రాగ్ యూ ఇన్. పర్లేదు నెక్స్ట్ రూ. 100 నెక్స్ట్ రూ. 1000 కంప్లీట్‌గా అసలు స్టే అవే ఫ్రమ్ ఇట్ అని మనం చెప్పడం తప్ప, మన శ్రోతల్లో నాకు తెలిసి మెజారిటీ ఎవరు కూడా దే మే నాట్ బి ఇంటూ దట్ స్పైరల్. బట్ యూ నెవర్ నో. చాలా మంది మనం ఎక్స్‌పెక్ట్ చేయని వాళ్ళు కూడాను ఇదేంట్రా వీడెక్కడ దొరికాడురా అందులో పాపం అనుకుంటూ ఉంటాం మనం స్కామ్‌ల్లో. అవును. అదే వాళ్ళందరూ అదర్‌వైజ్ నార్మల్, వెల్ ఎడ్యుకేటెడ్, అదర్‌వైజ్ సేన్ ఆ టైప్ వాళ్ళే గదా! ఏం లేదు. ఒకసారి ఎంటర్ అయిన తర్వాత బిగినర్స్ లక్ కూడా కలిసొస్తది. పులి మీద పుట్రలాగా. సో, ఇంకేముంది దే విల్ గెట్ హుక్ టు దట్. అది. ఓకే. అండ్ సో మన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆంధ్రాలో దాన్ని లీగల్ చేస్తాను. మనకు 30% రెవెన్యూ అవును. వస్తుంది అంటున్నారట. బాబు గారు ప్లీజ్ చేయకండి. సెకండ్ థింగ్ వైజాగ్‌లో క్యాసినోలు లాంటివి స్టార్ట్ చేద్దాం అని చెప్పి ఒక ఆలోచన కూడా ఫర్ రెవెన్యూ చేశారు. సార్ రెవెన్యూ ఒకవేళ తక్కువైతే పర్వాలేదు. ఇంకో 10 సంవత్సరాలు టైం పట్టనివ్వండి రాష్ట్రం బాగుపడడానికి కానీ, స్పీడ్‌గా కట్టేయడం కోసం అని చెప్పి ఇది మాత్రం ప్లీజ్ చేయకండి అని విన్నపం. గుడ్. యాహ్! ఫుల్లీ అగ్రీ విత్ దట్. ఓకే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్.